హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో రైట్ నౌ నేనైతే ఒక యమహా షోరూమ్లోనైతే ఉన్నా. అండ్ నా ముందు ఒక బ్యూటిఫుల్ మెషిన్ రీసెంట్గా లాంచ్ అయింది. అంటే ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అసలే కాదు. ఇది మనకి ఇండోనేషియాలోనైతే మ్యానుఫ్యాక్చర్ అయ్యి బిల్డ్ అయ్యి మనకి ఇండియాకి ఈ మెషిన్ అయితే కంప్లీట్లీ ఇంపోర్ట్ అయిందనమాట. సో నాట్ జస్ట్ దిస్, మనకి దీంతో పాటు ఇంకో వెహికల్ కూడా ఉంది. సో దట్స్ యమహా R3. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ ఇంజన్. సో ఈ బైక్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది ఒక 321cc ఇంజన్ అండ్ కంప్లీట్లీ ఒక లిక్విడ్ కూల్డ్, చాలా బాగుంది. యాక్చువల్లీ పోస్టర్ కూడా చూస్తే మనకి ఒక బిగ్ బైక్, మనకి 800cc అంటే పేరు కాకపోతే మీకు అర్థమై ఉంటుంది 800cc బైక్ అంటే మనకి ఆ పోస్టర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే బేసికలీ ఆ టైప్ ఆఫ్ ఫీల్ మనకి వస్తుంది అనమాట. అండ్ ఈ బండి మెయిన్ ఏంది అంటే లైక్ కంప్లీట్లీ ఈవెన్ మనకి సిటీస్ కానీ ఈవెన్ కార్నరింగ్స్కి కానీ దానికి దీనికి మనకి చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని డిజైన్ అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి టైర్స్ కూడా అంత, ఇప్పుడు ఏ బైక్ అయినా సరే మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే టైర్స్. సో దాని టైర్స్ కూడా మీరు చూస్తే మనకి టైర్స్ కూడా కంప్లీట్గా దాని డిజైన్ అంత బ్యూటిఫుల్గా ఉంది. కార్నరింగ్ చేసినా ఏం చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం షాక్స్ కూడా మనకి USD అప్సైడ్ డౌన్ ఫోక్స్, దీంతో కూడా మనకి ఒక పర్ఫెక్ట్ రైడింగ్ కంఫర్ట్ విత్ ఇన్ ద సిటీ ఆర్ ఈవెన్ ఆఫ్ రోడ్ అంత పర్ఫెక్ట్ చెప్పలేను కానీ బట్ స్టిల్ ఇట్ కెన్ సర్వైవ్ ఇన్ దాట్ టైప్ ఆఫ్ కండిషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రంట్ లుక్ కూడా చూస్తే మీకు ఆల్మోస్ట్ లైక్ ఈ పొజిషన్ అంటే మనకి సీటింగ్ కూడా చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ 160 గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సీటింగ్ పొజిషన్కి కూడా రైడింగ్కి మనకు ఒక బ్యాక్ సైడ్ సపోర్ట్ టైప్ ఒకటి వస్తుంది. అండ్ వెనకాల సీట్ కొంచెం హైట్ ఉంది, అంటే వెనకాల ఉన్న వాళ్ళు కొంచెం హైట్లో ఉంటారు. సో ఆబ్వియస్లీ దే కెన్ సిట్ అండ్ లీన్ అయ్యేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది పొజిషన్. ఇక చాలామంది యంగ్స్టర్స్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఈ బైక్. అండ్ దీంతోపాటు మనకి ఇది ఒక 6-speed ట్రాన్స్మిషన్ ఇంజన్ అండ్ గేర్ కూడా లైక్ కంప్లీట్లీ మనకి సింగిల్, ఫస్ట్ ఫ్రంట్ మిగతా అన్ని బ్యాక్. అది అంటే ఇక ప్రతి బేసిక్ థింగ్ అంటిల్ అన్లెస్ బజాజ్ కొన్ని బైక్స్కి తప్ప మిగతా అన్నిటికీ లైక్ దిస్ ఇస్ అ కామన్ ఫీచర్. అండ్ ఈ ఫెండర్స్ కూడా చూస్తే మనకి కంప్లీట్గా ఎయిర్ అనేది దీని లోపలికి వెళ్ళిపోయి దీని నుంచి మనకి ఇంజన్ మీద టచ్ అయ్యి లైక్ ఇంజన్ కూల్ అయ్యే సెటప్ అయితే దీన్ని చేసారు. అండ్ ఇది ఒక 2-cylinder ఇంజన్ విత్ 321cc అండ్ 14 liters ట్యాంక్ కెపాసిటీ. సో ఆల్మోస్ట్ ఒక 300cc అంటే మైలేజ్ గెస్సింగ్ అగైన్ నాట్ షూర్. సో ఇట్ కెన్ బి అరౌండ్ 25 ఈజీగా రావచ్చు, 25 to 30, 35 depends again on your riding, what type of riding you do with a 14 liters tank capacity. And మన ఇది వచ్చేసి కంప్లీట్లీ ఒక LCD ఇన్స్ట్రుమెంట్, మనకి డిజిటల్ కన్సోల్. అండ్ దీంట్లో మనకి ఇక్కడ చూస్తే మనకి ఏ గేర్లో ఉన్నాం అనేది మనకి గేర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి టైం, ఇక్కడ వచ్చేసి స్పీడ్, ఇది వచ్చేసి మనకి ఫ్యూయల్. అండ్ ఇక్కడ వచ్చేసి RPM లైక్ ఐ మీన్ టాకోమీటర్. అండ్ దీని స్విచ్ అనేది కొంచెం యూనిక్గా వచ్చింది కంపేర్ టు అదర్ బైక్స్. సో డౌన్ చేసి మళ్ళీ వదిలేస్తే గతం ఆటోమేటిక్ అదే పైకి వెళ్ళిపోతుంది. అండ్ బ్రేక్ కూడా కొంచెం మన డైలీ సిటీ కమ్యూట్స్ క్లచ్ అండ్ బ్రేక్ మనకు ఆ టైప్ ఆఫ్ వచ్చిందనమాట. అంటే ఇది ఎక్కువ సిటీస్కి బాగా ప్రిఫరబుల్. అండ్ ముంగట మీరు హెడ్ లైట్ కూడా చూస్తే మనకి ఇది వచ్చేసి పార్కింగ్ హజార్డ్ ఇండికేటర్, మనకి ఒకటి సపరేట్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేసారు. సో మనకి పార్కింగ్ హజార్డ్ ఇండికేటర్. అండ్ ఈ లైట్స్ కూడా కొంచెం బ్యూటిఫుల్ డిజైన్. చాలామంది యంగ్స్టర్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతారు ఈ లైట్స్కి. అది ఒక కైండ్ ఆఫ్ ఏ మాన్స్టర్ లుక్ అయితే కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ ద డార్క్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే టర్మినేటర్ అని చెప్పొచ్చు. అండ్ దీని టైర్స్ సైజెస్కి వస్తే 1 second, దీని టైర్ సైజులు ఎంత ఇది 110 సో టైర్ సైజెస్ వచ్చేసి 110/70 అండ్ రియర్ వచ్చేసి 140/70. అంటే ఒక కార్నరింగ్కి కానీ దాని ఈ బేస్ కానీ యాక్చువల్లీ ఇదేంటి అంటే బ్లేస్ ప్యాటర్న్. సో మనకి ఈవెన్ వెట్ సర్ఫేసెస్ కానీ లేకుంటే కార్నరింగ్స్ కానీ, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా దిస్ టైర్ కెన్ గివ్ యూ గుడ్ సపోర్ట్ ఇన్ రైడింగ్, అంటే కింద పడకుండా అయితే మనకి బెనిఫిట్. అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా చెప్పిన కదా. సో రియర్ రైడింగ్ పొజిషన్ అయితే చాలా బాగుంది, ఒక స్పోర్ట్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ పిలియన్కి మాత్రం సీట్ పెద్దగానే ఇచ్చిండు కంపేర్ టు ఫ్యూ బైక్స్. అండ్ దీనివల్ల మనకి వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా కొంచెం లీన్ అయి కూర్చుంటే వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ దొరుకుతుంది. అండ్ టెయిల్ లైట్ వచ్చేసి మనకి R3కి అండ్ ఇది ఆల్మోస్ట్ సేమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ బైక్.
సో మోనోషాక్ సస్పెన్షన్ దాంతోపాటు ఒక బ్యూటిఫుల్ ఫీచర్ ఏంటి అంటే ఇది కంప్లీట్గా మనకి స్వింగ్ ఆర్మ్ మీద రెస్ట్ అవుతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎనీ కైండ్ ఆఫ్ రోడ్ కండిషన్స్, అది ఒక ఏడీవీ మనకి ఎట్లాంటి రోడ్స్కైనా ఎట్లా వెళ్ళిపోతుందో, సో సిమిలర్ వే ఈ వెహికల్ కూడా అంత బ్యూటిఫుల్గా కంట్రోల్గా వెళ్ళిపోతుంది అనమాట. అంటే అటు ఇటు కాకుండా ప్రాపర్ కంఫర్ట్ అండ్ కంట్రోల్ అయితే మనకు దొరుకుతుంది. అండ్ దీని ప్రైజింగ్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మనకి 4.6 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండ్ ఆన్ రోడ్కి వచ్చేసరికి ఒక 5.5 lakh అయితే పడుతుంది. అండ్ అంటే రీజన్ ఏంది 321cc ఇంత అంటే చెప్పారు కదా, ఇది కంప్లీట్లీ ఇండోనేషియాలో మనకి బిల్డ్ అయ్యి ఇండియాకి వస్తుంది అన్నమాట. అండ్ ఇట్లాంటి టైంలో మనకి ఎప్పుడైతే ఒక వెహికల్ వేరే కంట్రీ నుంచి మన కంట్రీకి వచ్చినప్పుడు ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్, కస్టమ్ డ్యూటీస్ ఇవన్నీ పడి ఆ ప్రైస్ ఇంత కాస్త ఇంత అవుతుంది. సో దానివల్ల ఈ ప్రైజింగ్ ఉంది. కాకపోతే ఒకవేళ ఈ సేల్స్ అండ్ రెస్పాన్స్ కనుక మన దగ్గర మస్తు అయిందనుకోండి, ఆటోమేటిక్ మన తన కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తారు. అండ్ సర్వీస్ అయితే మనకి ఈడ కూడా దొరికిపోతుంది. ఆ సర్వీస్ మళ్ళీ ఇండోనేషియా పోవాల్సిన అవసరం లేదు. మీకు ఇండియాలో కూడా మనకి ఏదైతే సర్వీస్ సెంటర్ ఉంటుందో ఆ సర్వీస్ సెంటర్లో తీసుకొచ్చి మీరు బండి ఇచ్చేస్తే వాళ్ళు సర్వీసింగ్ చేసి అయితే ఇస్తారు. అండ్ పార్ట్స్ గురించి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే యమహా ఈజ్ సచ్ ఎ బిగ్ బ్రాండ్ అండ్ దీని వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెషిన్స్ హ్యావ్ సీన్. అండ్ ఎక్కడ కూడా ఐ హ్యావెంట్ హర్డ్ ఎనీథింగ్ అబౌట్ లైక్ స్పేడ్స్ దొరకకపోవడం అట్లాంటిది. అండ్ డెఫినెట్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈవెన్ సంథింగ్ ఇది వచ్చిన ఇండియాలో ఇప్పుడు వస్తుంది కాబట్టి అట్లాంటి ఇష్యూస్ రాకుండా వీళ్ళు చూసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో గారి కిషోర్ ద రైడర్, సేమ్ అదే పేరు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్. థ్యాంక్ యూ.